సార్, నేను బిల్లింగరంగం టౌన్ అధ్యక్షుడిని మేసీల యూనియన్కి. నేను గత 30 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ సంఘాన్ని మా పూర్వీకులు సోమలాల్ నాయక్ గారు నిర్మాణం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము ఐక్యతగానే ఈ యూనియన్కి సంబంధించిన విషయాల మీద మేము ఐక్యతగానే పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు ఏదైనా మాకు ఇన్సిడెంట్ ఏమైనా జరిగినా కూడా మా యూనిట్ ఉండటం వల్ల మా కార్మికుడికి న్యాయం చేయడానికి ఎంతో కొంత, పూర్తి స్థాయిలో చేయలేకపోయినా ఎంతో కొంత చేయడానికి మాకు అవకాశం దొరికింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పనిచేస్తున్నాం. ఈ మేడే ఉత్సవాన్ని కూడా ప్రతి సంవత్సరం మేము క్రమం తప్పకుండా మేడే జెండా వేసుకుంటాం. అన్ని సెంటర్లు వేసుకుంటున్నాం. ఈ సెంటర్లో తప్పనిసరి మేము వేస్తూనే ఉంటాం. మాకు కావాల్సింది పని దినాలు, మాకు కావాల్సిన టైం 8 గంటల డ్యూటీ. అది పెద్దవాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆ పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఇప్పటివరకు కూడా మేము దాన్ని ఏనాడు కూడా మరవకుండా దాని ఆనవాయితీగా వస్తున్నాం. దానికి మాకు యజమానుల సైడ్ నుంచి కూడా సహకారం కొంత ఉన్నది. కింద పడ్డ టైంలో కూడా ఈ యూనియన్ లేని టైంలో మాకు ఎలాంటి అవకాశం లేకపోయేది. దీని ద్వారా కార్మిక సంఘం ఈ ఎర్ర జెండా ద్వారా మాకు ఐక్యత ఏనాడు సాధించుకున్నారో ఆ సాధించింది మాకు కూడా దాని ఫలితం వస్తున్నట్టు. దాని ద్వారా మాకు గవర్నమెంట్ ద్వారా కూడా మాకు కొన్ని ప్లాట్లు ఇవ్వాలని, మా బిల్డింగ్ రంగానికి సంబంధించింది మా యూనియన్ ఆఫీసు సైటు, అంటే ఇల్లు కట్టుకోవడానికి, భవనం నిర్మాణానికి సైడ్ ఇవ్వాలని గవర్నమెంట్కు కూడా మేము డిమాండ్గా కానీ రిక్వెస్ట్గా కానీ ప్రాధాయపడినట్టు కూడా మేము చెప్పాలనుకుంటున్నాం. గతంలో చాలాసార్లు మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం. దానికి స్పందన లేదు. అది కూడా ఇస్తారని ఆశిస్తున్నాం. మాకు వెల్ఫేర్ బోర్డు ద్వారా మాకు ఫండు జరిగినప్పుడు ఈ మధ్యకాలంలో గతంలో మాకు 8 మంది మెంబర్స్గా తీసుకున్నారు. ఫస్ట్లో 3 తీసుకున్నారు, తర్వాత 8 మందిని చేశారు. దాని బోర్డును రద్దు చేశారు. ఆ బోర్డును కూడా పునర్నిర్మించాలని, దాని ద్వారా కూడా సమస్య ఎప్పటికప్పుడు మాకు తెలిసిపోయేది. ఎవరికి ఫండ్ వస్తుంది, ఎవరికి రావడం లేదు, కాలు చేతులు ఏమైనా ఇరిగినా దానికి సంబంధించిన అమౌంట్ ఉంది. కాలుకింత చేతికింత చనిపోతే 6 లక్షలు ఉండేది. ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా 2 సంవత్సరాలు బట్టి దాన్ని మూసేశారు. ఆ మూసేసిన తర్వాత మా సభ్యులందరూ పక్కకు పెట్టారు. మరి మాకేం తెలియట్లేదు. ఆడ పోయి అడిగితే మాకు స్పందనే లేదు. దాన్ని దృష్టిలో పెట్టి కూడా అది కూడా గవర్నమెంట్ వారు వాళ్ళు కమిటీని వేసి జిల్లా వారిగా అన్ని జిల్లాలు రద్దు చేశారు, మా జిల్లా రద్దు చేశారు. మాకు ఆ కమిటీ వేయాలనేది మేము కోరుకుంటున్నాం. ఇది మేడే శుభాకాంక్షలు. కార్మికుల దినోత్సవం ప్రతి మేడేకి ప్రతి సంవత్సరం మేము ఈ రామాలయం కాడ ఎప్పుడు నిర్వహించుకుంటాం. కార్మికులంతా ఐక్యతగా ఉండాలని మేమంతా కోరుకున్నాం. రెండవది, లేబర్ కార్డ్స్ అన్నది కొంతమంది చేర్చుకోలేకపోతున్నారు. కంపల్సరీగా దానికి అయ్యేది 150 రూపాయలు ఖర్చు. ప్రతి ఒక్కరు 150 రూపాయలు ఇచ్చి లేబర్ కార్డు తీసుకుంటే రేపు భవిష్యత్తులో మన పని కాడ ఏదైనా జరిగినా, ఏదైనా కార్మికులకి ఏదైనా జరిగినా కూడా మనకు అవకాశం ఉంటుంది. ఇంట్లో పిల్లగాళ్ళు, భార్య పిల్లలు ఉంటారు. మనం చేసే పనులకి ఇబ్బంది కాకుండా మనం చేసుకునే ఈ లేబర్ కార్డు వల్ల అందరికీ ఉపయోగం. దీనికి తప్పనిసరిగా చేయాలని కోరుకుంటున్నాను. సెలవు.